కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆ భవానీ రాజ్యలక్ష్మిలో రాధకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి చేసి రాధని మావయ్యని ఫిజికల్ గా కమిట్ అయ్యేలా చేస్తారేమో అని నాకు భయంగా ఉందమ్మా. వాళ్ళు కమిట్ చేయాలనుకున్నంత మాత్రాన జరిగిపోతుందా? దానికి శ్యామ్ ఒప్పుకోవాలి కదా. వాడికి రాధ మీద ఇంట్రెస్ట్ ఉండుంటే ఇందాక మనం రాధ నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేసిందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. కానీ వాడు ఆలోచనలో పడ్డాడు. అంటే వాడికి రాధ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ గదిలోకి వెళ్ళాక అట్మాస్ఫియర్ కి మూడ్ కి ఫీలింగ్స్ కలగొచ్చు కదా. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళ మైండ్ సెట్ మారిపోవడానికి క్షణం పట్టదు. మగవాళ్ళని నమ్మడానికి వీల్లేదమ్మా. పైగా ఆ రాధ అసాధ్యురాలు. అది మావయ్యని తన హస్బెండ్ గా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎలాగైనా మావయ్యని లొంగ తీసుకుంటుంది. అదంత ఈజీ కాదే. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు చాలా లైట్ గా తీసుకుంటున్నావు, కానీ నా లైఫ్ కి ఇది ఎంత హార్ట్ మూమెంటో ఆలోచించు. నాతో జీవితం పంచుకోవాల్సిన మావయ్య ఆ రాధతో బెడ్ పంచుకుంటే ఆలోచించుకోవడానికే కంపరంగా ఉందమ్మా. మనం ఏదో ఒకటి చేసి ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాలమ్మా. నా కోసమైనా ఏదైనా ప్లాన్ చెప్పమ్మా. రాధ మావయ్యని టెంప్ట్ చేయకుండా ఉండాలంటే గదిలోకి వెళ్ళగానే అది ముసుగు తన్ని పడుకోవాలి. రాధకు తెలియకుండా తనకు నిద్ర మాత్రలిద్దామా? నిద్ర మాత్రలిచ్చి